నేను స్ట్రక్చరల్ ఇంజనీర్ కేవి శివరాం ప్రసాద్ని 37 సంవత్సరాల నుంచి ఆర్కిటెక్చరల్, స్ట్రక్చరల్ డిజైనింగ్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ కన్సల్టెన్సీ రన్ చేస్తూ 2004లో కస్టమైజ్డ్ ఇంటీరియర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసి ఆ అనుభవంతో ఇంటీరియర్ డిజైన్ గురించి మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను. వారంటీ విషయానికి వస్తే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ప్రస్తావిస్తాను. జనరల్గా ఎవరైనా వారంటీ చూసుకుంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఎక్కువ కాలం వీళ్ళదే కాదా బాధ్యత అనుకుంటారు. కానీ వారంటీ ఇవ్వబోయే ఆలోచించేటప్పుడు ఆ వారంటీ ఇస్తున్న కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, వాళ్ళు ఇదివరకు ఇచ్చిన కమిట్మెంట్ హానర్ చేశారా లేదా, ఈ పాయింట్స్ కూడా ముఖ్యంగా చూసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీలు లో క్లాస్ మెటీరియల్తో బడ్జెట్ తక్కువకి మెటీరియల్ అమ్మేసుకుని వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మామూలుగా సాధారణంగా లో లెవెల్లో వాడే మెటీరియల్స్కి కూడా 30 years 40 years వారంటీ ఉందని అనౌన్స్ చేస్తూ ఉంటారు. సాధారణంగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు మార్కెట్లో ఉంటే కదా వాళ్ళు ఇచ్చే వారంటీని మనం కన్సిడర్ చేయడానికి. సో కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది కాకుండా వాళ్ళు మెథడాలజీ ఫాలో అయ్యేది కనుక మనం అర్థం చేసుకోగలిగినట్లయితే అందులోనే మనకు చాలా వరకు వీళ్ళు జెన్యూనా కాదా అని అర్థమవుతుంది. సపోజ్ డామినీర్ కస్టమైజ్డ్ ఇంటీరియర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫాలో అయ్యే మెథడాలజీలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బోర్డ్స్ కట్ చేసి మనం దాని సైడ్స్ ఎడ్జ్ బ్యాండ్ చేసి వాటితో కంపోజ్ చేసి మనం వార్డ్రోబ్స్ కానీ కిచెన్ కానీ ఏదైనా ఐటమ్స్ తయారు చేస్తాం. ఇప్పుడు ఆ బోర్డు కట్ చేసినప్పుడు సైడ్ ఎడ్జ్ బ్యాండ్ చేసేదానికి మిషన్స్ ఒక తక్కువ రకం మిషన్స్ వాడామనుకోండి, క్యాలిబ్రేషన్ లేక వైబ్రేషన్ వస్తుంది. ఈ వైబ్రేషన్లో ఆ టేప్ అంటించేటప్పుడు మైన్యూట్ ఎయిర్ హోల్స్ ఉంటాయి. అది మన కళ్ళకి కనపడవు, బాగానే ఉంటుంది కదా అపీరెన్స్కి అనుకుంటాం. సో అందులో నుంచి మాయిశ్చర్ ఎంటర్ అవటం వల్ల ఆ బోర్డులో మనం లామినేట్స్ అవి అంటించినవి అన్నీ పీల్ ఆఫ్ అయిపోయి దాంట్లో నుంచి మనకి చెదబట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అదే మనం మంచి మిషనరీ వాడామనుకోండి, దాంట్లో అసలు అవి ఎయిర్ హోల్స్ లేకుండా వస్తాయి. ఇప్పుడు సపోజ్ మేము హోమేక్ జర్మన్ మిషన్ యాంబిషన్ 1440 అనే మిషన్ వాడతాం. చాలా హై ఎండ్ మిషన్. సో మా దగ్గర ఉండే మిషన్స్ అన్నీ కూడా జర్మను, ఇటలీవి ఇటువంటివన్నీ హై క్లాస్ మెటీరియల్స్ సెలెక్ట్ చేసుకుంటాం మిషన్స్. సో దానివల్ల మా కస్టమర్ హ్యాపీగా ఉండటం వల్ల తాత్కాలికంగా మాది కొంచెం ప్రైస్ ఎక్కువలాగా అనిపించినప్పటికీ మా యొక్క కాన్సెప్ట్లో సత్తా ఉండటం మూలాన ఇక ఎప్పుడు అది ఫ్యూచర్లో మేము ఇచ్చే వారంటీతో సంబంధం లేకుండా అది అసలు ట్రబులే రాకుండా ఉంటుంది కదా. సో పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మా పాలసీ ఏంటంటే ద ప్రోడక్ట్ విచ్ డస్ నాట్ రిక్వైర్ సర్వీస్ ఈజ్ డామినీర్. మేము చేసే ప్రోడక్టు సర్వీస్కే రాకూడదని మా కాన్సెప్ట్. అది కాకుండా మేము ఇన్ని సంవత్సరాలు నిలబడి ప్రోడక్ట్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చాలా హై ఎండ్లో పెట్టడం, ఇవాళ గ్లోబల్గా వచ్చేటప్పటికి మేము ఇచ్చే ప్రోడక్ట్స్ టెక్నికల్ కాంపిటెన్స్లో మేము చాలా ముందున్నాం. దానికి కారణం ఏంటంటే ఈ మెటీరియల్స్ మిషనరీ మేము అన్నీ హై ఎండ్ సెలెక్ట్ చేసుకోవటం వల్ల అది సాధించగలిగాం. ఇప్పుడు ప్రోడక్ట్ ఒకటి మేము కస్టమర్కి ఇచ్చామంటే మేమేదో బిజినెస్ చేసుకున్నామని ఆలోచించాం. ఆ ప్రోడక్ట్ మనది, మన ప్రోడక్ట్ డిఫెక్ట్ రాకూడదు అని. సో తాత్కాలికంగా కొంచెం మాకు ఈ ప్రైస్ కాంపిటీషన్లో కొంతమంది అర్థం చేసుకోలేకపోవడం వల్ల మేము మిస్ అయినప్పటికీ డ్యూరబిలిటీ లెవెల్లో లాంగ్ రన్లో వాళ్ళ ఆఫీస్కి వెళ్తే ఒక్కసారి మనం ఏ హెడేక్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవ్రీథింగ్ వాళ్ళే ట్యాకప్ చేస్తారు అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది కస్టమర్స్కి. అందుకే మా సర్వీస్ అవసరం లేకపోయినప్పటికీ మా సర్వీస్ టీం ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఎందుకంటే ఆపరేషన్లో చేసే తప్పుల వల్ల కానీ ఇంకేదైనా ఫిజికల్ డ్యామేజెస్ వల్ల కానీ ఏదైనా వచ్చిందైనా సరే ఇమీడియట్గా అటెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంటాం. సో వీ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్. ఎందుకంటే మమ్మల్ని నమ్మి మా దగ్గరకు వచ్చి ప్రోడక్ట్ తీసుకునే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇవ్వటం ద్వారా తాత్కాలికంగా బిజినెస్ వాల్యూమ్ రాపోయినా లాంగ్ రన్లో అది పెరుగుతూనే ఉంటుంది వాళ్ళ సాటిస్ఫాక్షన్తో. పైగా తప్పు క్వాలిటీ, లో క్వాలిటీ ఇచ్చి దాని నుంచి ట్రబుల్స్ రావటం వల్ల పద్దాక సర్వీస్ టీమ్ని మెయింటైన్ చేసి అవన్నీ మెయింటెనెన్స్ ఇబ్బందులు పడే బదులు ఒకేసారి ప్రోడక్ట్ సరిగా ఇస్తే మనకి ఆ సర్వీస్కి అటెండ్ అయ్యి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటువంటి తలకాయ నొప్పులు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే మేము ప్రోడక్ట్ తయారు చేసాం. అందుకే మాకు చాలా అద్భుతమైన ఇమేజ్ సంపాదించుకోగలిగాం. డామినీర్ అనే దానికి వెళ్తే మనం ఏ చిన్నది కూడా వచ్చినవన్నీ వాళ్ళే చూసుకుంటారు, అసలు రానివ్వరు అనేది మా ప్రతి కస్టమరు కూడా చాలా కాన్ఫిడెన్స్తో ఉన్నారు. ప్లస్ మా కస్టమరు ఎక్కడన్నా పరిచయం అయినా ఎంత అద్భుతంగా మమ్మల్ని అభిమానం చూపిస్తారంటే మంచి ప్రోడక్ట్ ఇచ్చామని ఆ సాటిస్ఫాక్షనే మాకు చాలా ఎక్కువ. ఈ సాటిస్ఫాక్షన్ కోసమే మేము, మా టీము, మా కంపెనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు, సాధిస్తూ ఉంటాం కూడా.